చూడొచ్చు అనిపించింది, ఒకసారి చూడొచ్చు. అంటే సస్పెన్స్ చేశారు కానీ రివీల్ చేయడం అది చాలా స్టార్టింగ్ నుంచి లాస్ట్కి ఏమవుతుంది అనే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎండింగ్లోకి వచ్చేటప్పటికి కొంచెం రివీల్ చేయడం కరెక్ట్ చేయలేదు. సినిమా మొత్తం ఒక థ్రిల్లర్, ప్రతి మినిట్ ఏమవుతుందో అని ఒక థ్రిల్లర్ని కంటిన్యూ చేశారు. ఎవ్రీ మినిట్ మనము ఏం జరుగుతుంది ఏమవుతుంది ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతాము. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా బాగుంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ ఉంది, బట్ అండ్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఇచ్చాడు. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ మూవీ, చాలా బాగుంది సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ అంటే మెసేజ్ అంటే ఏ విధంగా అంటే కొన్ని మెడిసిన్స్ కొంతమంది మీద ప్రయోగిస్తే అలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది, సో దాని పరంగా ఉందన్నమాట మెసేజ్. ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు. సో ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని మెడిసిన్స్ డైరెక్ట్గా జంతువులను ప్రయోగించడం డైరెక్ట్ మనుషులను ప్రయోగిస్తున్నారు కదా, దానివల్ల కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా. సో అలా కాకుండా సో నార్మల్గా ముందు వేరే దాని మీద ప్రయోగించిన తర్వాత రిలీజ్ చేయాలనేది దీని మూవీ కాన్సెప్ట్. సో డిఫరెంట్ స్టోరీ, కామెడీ బాగుంది, కామెడీ కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా చాలా బాగుంది. మెయిన్ థ్రిల్లింగ్ అనమాట, స్టార్టింగ్ ఎండింగ్ వరకు నెక్స్ట్ సెకండ్ ఏముంది నెక్స్ట్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది మూవీలో. సో సూపర్బ్ అనమాట. నివేతా థామస్ అయితే చాలా బాగా చేశారు, సూపర్బ్. ఇంకా శాలిని పాండే కూడా చాలా బాగా చేశారు. ఇంకా 2 కామెడియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఓకే బాగా చేశారు, పర్లేదు బాగుంది బాయ్. ఫస్ట్ హాఫ్ అయితే అసలు సూపర్ మూవీ, అసలు ఏంటి ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఇంటర్వెల్ వరకు ఆ రూమ్లో ఏమవుతుంది 118 అంటే అసలు ఏంటి దీనికి ఎందుకు పెట్టారు నేమని కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనమాట. 118 అంటే ఒక రిసార్ట్ రూమ్ ఉంటుంది, 118 దాని రూమ్ నెంబర్ 118 అనమాట. సో అందులో నివేతా థామస్ని చంపేస్తారు విలన్స్, కొంతమంది విలన్స్ అనమాట. సో అందులో హీరో స్టే చేస్తాడు వన్ డే. సో అతను ఒక డ్రీమ్ వస్తుంది, సో దీనికోసం ఎలా చనిపోయింది ఏంటి అలా ప్రాబ్లం ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో ఆ డ్రీమ్ చేసేయడానికి చేస్తాడు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. దట్ ఈస్ ద మూవీ. 118 అండి. మన శాలిని పాండే అండ్ కళ్యాణ్ రామ్ అయితే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాలో. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అండి, ఒక కాన్సెప్ట్ ఆఫ్ డ్రీమ్స్ అనే జోనల్లో వచ్చే సినిమా. ఇట్లాంటి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి, ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కొత్త డైరెక్షన్లో కొత్త కాన్సెప్ట్స్కి ఛాన్స్ ఇస్తుంటాడు. ఆయన కొత్తదాన్ని ఆయన ఎప్పుడు ట్రై చేస్తుంటారు అన్నమాట. ఆ ట్రై చేసే విధంలో ఏమైనా వచ్చు సినిమాలో కాకపోతే సూపర్ హిట్ అయిన విధం ఆ రోజు అయితే కళ్యాణ్ రామ్ గారు ఎక్కడో ఉంటారు, అదైతే పక్కా చెప్పుకోవాలతా. ఈ సినిమా వరకు ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది, సినిమా మొత్తానికి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది. టాక్సీ వాళ్ళ కాన్సెప్ట్ లాగే ఉంటుంది కానీ ఆ సినిమాలో మొత్తం ఎంటర్టైన్మెంట్ పాటలు అన్నీ సూపర్ హిట్ కాబట్టి ఆ సినిమా హిట్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అయితే సినిమా వెళ్ళొచ్చు, వర్త్ వాచింగ్ అనమాట. మూవీ చాలా బాగుందన్న, ఎక్సలెంట్ మూవీ. కళ్యాణ్ రామ్ గారికి కెరియర్లో ఇది మంచి యాక్టింగ్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంటర్వెల్ సీను హైలైట్ పెట్టారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఒళ్ళంతా రోమాలు వచ్చినాయి, అంత మంచిగా తీశారు మూవీ. మంచి హిట్ మూవీ కళ్యాణ్ రామ్ గారికి. చాలా మంచిగా ఉన్నారు ఈ మూవీలో, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా మంచిగా తీశారు మూవీ. సాంగ్ ఒకటి హర్రర్ కాదన్న, ఇది కంప్లీట్గా ఒక డ్రీము, తనకు ఒక కళ వస్తుంటుంది. సో ఆ కళ మీద తీశారు మూవీ. తన కళలో ఏ విధంగా అయితే వస్తుందో అది ఎందుకు వస్తుంది అనే దాని మీద సైకాట్రీ దగ్గరకు పోయి అంత సస్పెన్స్ లాగా తీసి దాన్ని శోధించి దాన్ని సక్సెస్ చేస్తారు. హర్రర్ మూవీ కాదు, మంచి సస్పెన్స్ మూవీ, ఎక్సలెంట్ ఉంది మూవీ. ఫ్యామిలీతో చూసే మూవీ అండి ఇది. టూ మచ్ కామెడీ అయితే ఉండదు, వల్గర్ లాంగ్వేజ్ తోటి. అసలు సింపుల్గా తీశారండి మూవీ, ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీతో చూసే మూవీ అండి. హీరోయిన్ అర్జున్ రెడ్డి హీరోయిన్ చాలా బాగా చేశారు. ఇంకో హీరోయిన్ వచ్చేసి ఏడుపు సీన్స్ చాలా బాగుంది, ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిపోద్ది. తన మంచిగా ఏ విధంగా ఈ మెడిసిన్ గురించి తన ఫ్రెండ్ లాగా చూసుకునే పాప ఎవరైతే చనిపోతారో ఆ పాప గురించి తన లైఫ్ని త్యాగం చేస్తుంది స్టోరీలో. సో అది చాలా బాగుందనేసి నా అభిప్రాయం. నందమూరి ఫ్యాన్స్కి ఇది బిగ్గెస్ట్ హిట్ మూవీ, చాలా పెద్ద హిట్ మూవీ. కళ్యాణ్ రామ్ గారు హైలైట్. సాంగ్స్ బాగున్నాయి, ఒకే సాంగ్ ఇచ్చారు, చాలా బాగుంది సాంగ్. అది ఎప్పటి నుంచో మనకు తెలిసిన 2 months నుంచి వింటున్న సాంగ్, చాలా హైలైట్ ఉంది ఇది సాంగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.